నమస్తే. ప్రచారం ఏ గ్రామాల్లో సాగింది తెలియజేయగలరా? ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలోని టౌన్లో 27, 28, 29, 30, 31 వార్డుల్లో జరిగింది. రూరల్ అయినటువంటి అన్ని గ్రామాలలోనూ ఇంచుమించుగా ప్రచారం చాలా బాగా జరిగింది. ఎన్ఆర్ఐ టీం వచ్చారు, హైదరాబాద్ నుంచి వచ్చారు, వైజాగ్ నుంచి వచ్చారు. లోకల్ నాయకులతో, జీ తెలుగు సంబంధించినటువంటి సినీ నటులతో ప్రచారం చాలా బాగా జరిగింది. పవన్ కళ్యాణ్ గారు విజయం సత్యం. అలాగే ఎన్ని రోజుల నుంచి ప్రచారం మీరు సాగిస్తున్నారు? నేను 30 రోజులు అయిందండి ఇక్కడికి వచ్చి. నేను 30 రోజుల నుంచి పొద్దుట సాయంత్రం కూడా ప్రచారం చేస్తున్నాము. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి లోకల్ టీంలో వేసుకున్నారు మమ్మల్ని, ఆ వర్క్ కూడా మేము చేస్తున్నాం. అలాగే పిఠాపురం మహిళలు, ఇంట్లోని ఆడపడుచులు మార్పు అనేది కోరుకుంటున్నారు. అవును, ఎక్కడికి ప్రచారానికి వెళ్ళినా చాలా ఆనందంగా ఉంటుందండి. ఎందుకంటే మహిళలు, యువత, చిన్నపిల్లలు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు రావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఏ పదవి లేకుండా, ఏమీ లేకుండా కూడా కోట్ల విలువైన అమౌంట్ ఇచ్చి అందరినీ కూడా ఇది చేస్తున్న ఆయన వస్తే పరిపాలన చాలా బాగుంటుందని పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా ఇక్కడ పిఠాపురం రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. అలాగే 2 రోజుల కిందట ముద్రగడ పద్మనాభం గారు కామెంట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తాము, ఓడించిన పక్షంలో పద్మనాభ రెడ్డిగా అని పేరు మార్చుకుంటా అన్నారు. దాని గురించి మా ఉప్మా తాతగారి గురించి చెప్పాలంటే చాలా ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే మాకు ఎలక్షన్కి 5-6 రోజులు మాత్రమే టైం ఉంది. ఒక అక్కర్లేని విషయం గురించి మాట్లాడటం కరెక్ట్ కాదు, కానీ 2 విషయాల్లో చెప్తాను మీకు. ఆయన మర్చిపోయారు అని ఎవరైనా అనుకున్నప్పుడల్లా మా ఉప్మా తాతగారు వచ్చి బయటకు వచ్చి ఏదో ఒకటి మాట్లాడటం సిగ్గుండాలండి. కన్న కూతురు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేసింది. అతనికి నీతి, జాతి అనేది కులం అంటాడు కదండి, కులం కోసం రాలేదండి. అతను రాజకీయాన్ని కులం అడ్డు పెట్టుకుని యువతను ఇబ్బంది పెట్టాడే తప్ప ఏ రోజు కూడా కులానికి